హలో అందరికీ వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను మీ ముందుకి పెసరపప్పు క్యాబేజ్ కర్రీ రెసిపీతో వచ్చేసా. చాలా చాలా బాగుంటుంది, చేయడం చాలా ఈజీ. అసలు రైస్లోకి, రోటీలోకి, దేంట్లోకైనా బాగుంటుంది. సో దీన్ని ఎలా చేసేలా చూసేద్దామో. దీనికోసం ముందుగా నేను ఒక టీ గ్లాస్తో అనమాట పెసరపప్పు తీసుకుని దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నా, శుభ్రంగా కడిగి. ఇప్పుడు పప్పు మునిగేంత వరకు వాటర్ వేసి దీన్ని ఒక 50% బాయిల్ అయ్యేలాగా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. సో ఒక 3 to 4 మినిట్స్కి నేను హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పప్పు అనేది 50% కుక్ అయిపోయింది. ఇలా నడిపి చూస్తే జస్ట్ అలా బద్దలానే ఉంటుంది, కానీ 50% కుక్ అయి ఉంటుంది. ఈ స్టేజ్లో నేను చాప్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ అనమాట, ఇది సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగేసుకుని ఈ పప్పులో వేసేసుకుంటున్నాను. సో ఇది వేసేసాక ఇప్పుడు నేను ఒక పెద్ద సైజ్ టొమాటోని కూడా ఫైన్గా చాప్ చేసుకున్నాను, దాన్ని కూడా వేసేసుకున్నాను. అలాగే ఒక 3 to 4 గ్రీన్ చిల్లీస్ అనమాట, మీ కారానికి తగినట్టు. సో అలాగే రుచికి సరిపడా ఉప్పు, ఒక చిటికెడు పసుపు వేసుకుని ఇవన్నిటిని చక్కగా కలిపేసుకుని ఈ వాటర్ అంతా దగ్గరికి అయిపోయి ఎగిరిపోయేంత వరకు వీటిని మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఒక 3 to 4 మినిట్స్ ఇవి కూడా చక్కగా కుక్ అయిపోతాయి, ఎక్కువ టైం అయితే పట్టదు. చూసారా, ఒక్కసారి అలా కలిపేసుకుని మనం మీడియం టు హై ఫ్లేమ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు, అదనమాట. సో ఇప్పుడు వాటర్ దగ్గరికి పడిపోయాక చూసారా, దగ్గరగా అయిపోయినాయి, కొద్దిగా వాటర్ ఉందంతే చాలా. నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. మీకు ఇంకా పొడి పొడిగా కూడా వండుతాను నేను కొన్నిసార్లు. ఈరోజు జొన్న రొట్టెల్లో కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో వండుతున్నా. సో కావాలంటే ఇంకొంచెం వాటర్ తగ్గించి వేసుకున్నా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవాలి. అక్కడే అసలు మన ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తాం, దానితో కర్రీ టేస్ట్ అనేది మారిపోతుంది. సో ముందుగా ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని అవి కొంచెం వేగాక దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకున్నాను అనమాట. వేసుకుని ఇప్పుడు ఒక 2 ఎండుమిరపకాయలు అలాగా కట్ చేసి వేసేసుకోవాలి. అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక నేను రఫ్గా చాప్ చేసి పెట్టుకున్న మెంతాకు వేసుకుంటున్నా. ఇది వేయడం వల్ల కర్రీ టేస్ట్ అన్నది మారిపోతుంది, అంత బాగుంటుంది. ఉంటే మాత్రం స్కిప్ చేయకండి, మీ దగ్గర లేకపోతే ఓకే బాగుంటుంది, ఉంటే మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. ఒక్క హాఫ్ మినిట్ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా ఈ స్టేజ్లోనే నేను కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటాను, నా దగ్గర అయిపోయింది. సో ఈరోజు వేయట్లా. సో మీ దగ్గర ఉంటే యాడ్ చేసేసుకోండి. ఇది ఒక్క హాఫ్ మినిట్ ఫ్రై అయ్యాక మనం ఫస్ట్గా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, పప్పు కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. పప్పు కూడా వేసేసుకుని చక్కగా 1 నిమిషం పాటు అలా ఫ్రై చేసుకోవాలన్నమాట. సరే, దీంట్లో లేని కలర్ అయితే లేదు, ఎల్లో, గ్రీన్, రెడ్, ఆరెంజ్. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఒక కర్రీని ఇంత కలర్ఫుల్గా చేయొచ్చు అనమాట మనం. సో దీన్ని అలా చక్కగా కలిపేసుకుంటే 1 నిమిషము అంతా బాగా మిక్స్ అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది దేంట్లోకైనా బెస్ట్ అని చెప్తా. రైస్లోకి కమ్మగా ఉంటుంది, రొట్టెల్లోకి, చపాతీలోకి, ఎనీథింగ్ యు నేమ్ ఇట్ అన్నట్టు ఉంటుంది. సో దీన్ని చక్కగా ఒక్క 1 మినిట్ కలిపేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. చూసారా, ఇలాంటి సింపుల్, ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్ నా దగ్గర చాలా ఉన్నాయి. అవన్నీ 1 by 1 నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను. సో వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.